ఓజీ సినిమా బాయ్కాట్ అప్పుడే మొదలు పెట్టేశారు. నిజంగా ప్రతి సినిమా పవన్ కళ్యాణ్ గారి ప్రతి సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి కూడా ఆ సినిమాని ఏదో ఒక విధంగా తొక్కేయాలి. ఆ సినిమాని అసలు ఆడనివ్వకూడదనే విధంగా ఎంతసేపు కూడా కుళ్ళు కుతంత్రాలతో కొంతమంది రాజకీయంగా కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని వేరే వేరే హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ ముసుగులో ఉండి వాళ్ళు నెగెటివ్ ట్రోల్స్, నెగెటివ్ స్ప్రెడ్డింగ్ అనేది, నెగెటివ్ ప్రమోషన్స్ అనేవి చేసి ఆ సినిమాని తొక్కేయడం జరుగుద్ది. రీసెంట్‌గా మన రిలీజ్ అయిన 'హరిహర వీరమల్లు' కూడా అదే పరిస్థితి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు దానికి చొరవ తీసుకొని కొంత ప్రమోషన్‌లో ముందుకు దూసుకువెళ్ళడంతో ఒక 40-60 కోట్ల నష్టంతో ఆ సినిమా అయితే గట్టెక్కడం అయితే జరిగింది. ఇప్పుడు అదే పద్ధతి, అదే నెగెటివ్ ప్రమోషన్స్ అనేవి బాయ్‌కాట్ ఓజీ అనే పేరుతో ఇప్పుడు సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా చాలామంది పవన్ కళ్యాణ్ అంటే గిట్టని వారందరూ కూడా ఈ సినిమా మీద నెగెటివ్ ట్రోల్స్ చేయడం జరుగుతుంది. నేను స్వయంగా కొన్ని పోస్టులు చూశాను. ఎగ్జాంపుల్‌గా చిరంజీవి అనే ఐడీతో చిరంజీవి గారి ఫోటో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి మీద నెగెటివ్‌గా పోస్ట్ చేస్తున్నారు. కానీ అందులోకి వెళ్లి చూస్తే ఆ అకౌంట్‌లోకి వెళ్లి చూస్తే అచ్చంగా వైసీపీకి ఫేవర్‌గా, టీడీపీకి, జనసేనకి వ్యతిరేకంగా అందులోనూ చిరంజీవి గారు ఫోటో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకంగా మాట్లాడడం, ఆయన సినిమాల గురించి ఏం నెగెటివ్ రివ్యూస్, నెగెటివ్ కామెంట్లు, నెగెటివ్ పోస్టులు అయితే ఎట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలనంటే ఒక వర్గానికి సంబంధించి, ఒక రాజకీయ వర్గానికి సంబంధించిన వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది కుళ్ళు కుతంత్రాలతో చేసే రాజకీయాలతో ఈ సోషల్ మీడియాని బేస్ చేసుకొని బాయ్‌కాట్ ఓజీ అనే విధంగా కొన్ని పోస్టులు అయితే వైరల్ చేయడం జరుగుతుంది. ఏదేమైనా గానీ ఇప్పుడు ఓజీ సినిమాని ఎలా అయినా తొక్కాలి. ఈ సినిమాని అసలు ఆడనివ్వకూడదు. ఫ్లాప్ టాక్ అనే విధంగా ఒక వార్త అనేది సృష్టించాలి అని చెప్పి చాలా పకడ్బందీగా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూసుకుంటే 'హరిహర వీరమల్లు'. 'హరిహర వీరమల్లు' స్టోరీ పరంగా కానీ ఎక్కడా కూడా స్టోరీ బాగోలేదు, సినిమా బాగోలేదని చెప్పి ఎక్కడా కూడా టాక్ బాగోలేదని లేదు. కానీ కేవలం సినిమాకి ఒకే ఒక్క మైనస్సు గ్రాఫిక్స్. ఈ వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్లే కొంత మైనస్ వచ్చింది. దాన్ని విపరీతంగా ట్రోల్ చేసి సినిమా అంతా కూడా ఆడనివ్వకుండా చేసి నష్టాల బాట పట్టే విధంగా చేశారు. ఇప్పుడు ఓజీ మీద కూడా అదే నెగెటివ్ ప్రచారం అనేది చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే కూడా చాలా అకౌంట్‌లో బాయ్‌కాట్ ఓజీ అనే విధంగా బాయ్‌కాట్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్స్ అనేవి చాలా వైరల్ చేయడం అయితే జరుగుతుంది. ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఏడుస్తారు. గత 5 ఏళ్లలో కూడా 'వకీల్ సాబ్' గాని, 'భీమ్లా నాయక్' కానీ, అంతకుముందు వచ్చిన 'బ్రో' కానీ వేరే వేరే సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సినిమాలు ఎంతో కొంత హిట్ అయినాయి. ఎంతో కొంత కలెక్షన్స్ వచ్చినాయి. కానీ అనుకున్న రీతిలో సాధించలేకపోయాయి. గతంలో టికెట్ కూడా రూ. 10 అమ్మించడాలు, రూ. 20 అమ్మించడాలు, రూ. 30 అమ్మించడాలు జరిగింది. ఇప్పుడు అలా అమ్మించడానికి ఛాన్స్ లేదు కదా! ఈ సినిమా మీద నెగెటివ్ ప్రచారాలు చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఓజీ సినిమాని తొక్కడానికి చాలామంది వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ముసుగులో గాని, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముసుగులో గాని, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముసుగులో గాని, మహేష్ బాబు ఫ్యాన్స్ ముసుగులో గాని వీళ్ళందరూ కూడా ఉండి కావాలనే నెగెటివ్ ప్రచారాలు చేయడం జరుగుతుంది. కావాలంటే మీరు బాయ్‌కాట్ ఓజీ అని చెప్పి సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తే ఎన్ని నెగెటివ్ పోస్టులు వస్తున్నాయనేది మీరు ఒకసారి చూడండి. ఆల్రెడీ ఓజీ మీద నెగెటివ్ ప్రచారాలు అయితే మొదలుపెట్టేశారు. ఖచ్చితంగా దీన్ని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే ఖచ్చితంగా తిప్పి కొట్టవలసిన అవసరం అయితే ఉంది. అలా అని చెప్పి వాళ్ళ మీద ఎదురు దాడి చేయమని కాదు. ఖచ్చితంగా ప్రతి దాన్ని కూడా రిపోర్ట్ చేయడం, స్పామ్ చేయడం, ఇలా దాన్ని కంట్రోల్‌లో పెట్టవలసిన అవసరం అయితే ఉంది. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వచ్చేటప్పటికి చాలా మందికి కూడా ఇటువంటి అనవసరమైన రాజకీయాలతో, కుళ్ళు కుతంత్రాలతో ఈ సినిమాని తొక్కేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా, ఓజీ అభిమానులందరూ కూడా ఖచ్చితంగా దీన్నైతే ఎదిరించవలసిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో బాయ్‌కాట్ ఓజీ అనే విధంగా కొన్ని ట్రెండ్స్ అనేవి, కొన్ని పోస్టులు అనేవి విపరీతంగా వైరల్ అవుతున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు.